20 ఏళ్ళ అమ్మాయికి ఒక 40 ఏళ్ళ అబ్బాయి మీద లైక్ ఒక పర్సన్ మీద ఒకవేళ ప్రేమ అనేది ఒకవేళ పుడితే తర్వాత ఏం జరిగింది, మరి ఒక లవ్ అనేది యాక్సెప్టెన్స్ అయిందా లేదా అని చెప్పేసి ఈ యొక్క మూవీ స్టోరీ అన్నట్టు. సో నేను మాట్లాడుతుంది విశ్వనాథ్ అండ్ సన్స్. సో ఈ యొక్క టీజర్ వచ్చేసి నిన్న రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని డైరెక్ట్ చేస్తుంది వెంకీ అట్లూరి, అలాగే దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది మాత్రం సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు. ఇది నాకు తెలిసి సూర్య గారికి తెలుగులో ఇది డైరెక్ట్ మూవీ అన్నట్టు. సో దీన్ని బైలింగ్వల్ గానే వాళ్ళు షూట్ చేస్తున్నారు, లైక్ తమిళ్లో అండ్ తెలుగులో బైలింగ్వల్ వాళ్ళు షూట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక హీరోయిన్గా వచ్చేసి మనకు మమతా బైజు హీరోయిన్గా కనిపిస్తుంది. ఐ థింక్ మ్యూజిక్ వచ్చేసి జీవి ప్రకాష్ అనుకుంటా. సో మ్యూజిక్ అయితే బాగా నచ్చింది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు టీజర్ చూసుకుంటే మీకు టీజర్లో క్లియర్ కట్గా తెలిసిపోతుంది. లైక్ ఒక 40,000 వయసు అబ్బాయి మీద లైక్ ఒక 20,000 అమ్మాయి ఒకవేళ ప్రేమ అనేది ఒకవేళ లవ్ అనేది ఒకవేళ కలిగితే మరి ఆ యొక్క లవ్కి అండ్ ఆ యొక్క మెచ్యూరిటీకి, సో ఆ రెండింటికి మధ్య మరి సింక్ అయిందా కాలేదా, మరి తర్వాత ఏం జరిగిందని చెప్పేసి ఒక ఫీల్ గుడ్ మూవీ అనేది వాళ్ళు తీయడం అనేది జరుగుతుంది. సో వెంకీ అట్లూరిది ప్రీవియస్ మూవీ లక్కీ భాస్కర్ చాలా బాగుంటుంది మూవీ. ఒకవేళ మీరు చూడకపోతే మాత్రం డెఫినెట్గా చూడండి, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఎక్దమ్ ఉంటుంది లక్కీ భాస్కర్. సో దాని తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఐ థింక్ జానర్ అనేది షిఫ్ట్ చేశాడు. ఇన్ కేసు లక్కీ భాస్కర్ లైక్ ఆ మూవీ తర్వాత వెంకీ అట్లూరి గారు కావాలంటే వేరే జానర్ కూడా షిఫ్ట్ చేయొచ్చు. బట్ ఒకనొక ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటారు లైక్ నాకు ఇట్లా ఈ యొక్క డైరెక్టర్ వచ్చేసి ఒకటే జానర్కి స్టిక్ అవ్వకుండా ఉండాలి అని నేను భావిస్తాను. సో అందుకోసం నాకు ఒకటే జానర్లో మూవీ అనేది తీయడం నాకు నచ్చదు. సో మల్టిపుల్ జానర్స్ అనేవి నేను టచ్ చేస్తానని చెప్పాడు. సో అందులో భాగంగానే సో ఈ మూవీ అనేది తీయడం అయితే జరిగింది. టీజర్ చూసినప్పుడు మాత్రం లైక్ ఐ థింక్ ఇండియాలో అయితే నాకు అంతగా షూట్ చేసినట్టయితే నాకు అనిపించలేదు. ఫారెన్ లొకేషన్స్లోనే వీళ్ళు అంటే లైక్ షూట్ చేసినట్టు అనిపించింది. బీజిఎం కూడా బాగానే అనిపించింది. రిలీజ్ డేట్ వచ్చేసి మాత్రం ఈ టీజర్లో వాళ్ళు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. చూడాలి. ఐ థింక్ నాకు తెలిసి ఏప్రిల్ లేకపోతే జూన్ జూలై అనుకుంటున్నా. అంటే వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ చేస్తే అప్పుడు మనం ఈ డేట్కి వస్తుందని చెప్పొచ్చు. బట్ జస్ట్ గెస్ చేద్దాం అంతే. ఓకే, ఇప్పటికైతే మూవీ మీద అయితే గుడ్ వైబ్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో చూద్దాం ముందు మరి మూవీ ట్రైలర్ వచ్చిన తర్వాత, సాంగ్స్ వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటని చెప్పేసి అప్పుడు చూద్దాం. సో అప్పటి వరకు ఒకవేళ టీజర్ మీరు చూస్తుంటే మరి మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పటి వరకు ఉంటుంది. దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.